చికెన్ లవర్స్ స్క్రోల్ ఆపండి. ఈరోజు మనం కటడాయిలో స్పైసీ చికెన్ కర్రీ తయారు చేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక అందులో బిర్యానీ ఆకులు, జీలకర్ర, కరివేపాకు వేసి కొన్ని సెకండ్లు వేయించండి. మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించండి. ఈ సమయంలో మన కర్రీకి ఒక స్పెషల్ మసాలా పేస్ట్ తయారు చేద్దాం. గ్రైండర్లో గసగసాలు, ఎండు కొబ్బరి, స్టార్, అనీస్, ధనియాల గింజలు, దాల్చిన చెక్క వేసి కొంచెం నీరు వేసి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ అయ్యాక చిన్న టమోటాలు వేసి బాగా కలపండి. కొద్దిగా ఉప్పు వేసి టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. తర్వాత శుభ్రం చేసిన చికెన్ ముక్కలు వేసి పింక్ కలర్ పోయే వరకు కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు పసుపు వేసి తర్వాత కారం పొడి, పొడి సాంబార్ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు తయారు చేసిన మసాలా పేస్ట్ వేసి కలిపి మూతపెట్టి 10-15 నిమిషాలు చికెన్ ఉడికించండి. చివరగా కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర మరియు పుదీనా వేసి కలపండి. అంతే, మన స్పైసీ చికెన్ కర్రీ రెడీ. వేడి అన్నంతో తింటే సూపర్ టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.